హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి? అయ్యో అయ్యో, ఏమిటి ఆ అశుభ మాటలు? చెంపలేసుకుంది సరస్తమ్మ. సత్య, ఏం మాట్లాడుతున్నావు? షాకింగ్గా అడిగింది రమ. అవునమ్మా, నాకు ముకుందుకు సెట్ అవదనిపిస్తుంది. ఏమిటా మాటలు అర్థం లేకుండా? 1-2 సార్లు కలిసిన తర్వాతే కదా మ్యాచ్ ఓకే చేసుకున్నాము. కంగుమంది రాజేశ్వరరావు గొంతు. అవును, మీరన్నది నిజమే, కానీ అప్పుడు అర్థం కానివి ఇప్పుడిప్పుడే అర్థమయ్యాయి. సత్యభామ గొంతు నిండా బాధ. ఏంటి తల్లి, బాధపడకుండా నీ మనసులో మాట చెప్పు, మాకు అర్థం కావాలిగా బుజ్జగింపుగా అడిగింది సరస్వతమ్మ. అమ్మ, ఒకటి చెప్పమ్మా, షాపింగ్, స్టేజ్ డెకరేషన్ ఏదన్నా ఒకదానికన్నా అతను ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు అంది సాలోచనగా రమ. ఎంగేజ్మెంట్ రింగ్స్ కలిసి కొనుక్కుందామని అడిగితే 3 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చాడు. అదేమంటే కొత్త టూల్ నేర్చుకుంటున్నాను, బిజీ. నీకు అపాయింట్మెంట్ ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు రాజేశ్వరరావు. అతనికి కాలం చాలా విలువైనదట. ఈ విధంగా వేస్ట్ చేయటం ఇష్టం ఉండదట. హోటల్లో అంత టైం గడిపాడు. బిర్లా టెంపుల్ డిన్నర్కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా క్యాజువల్గా కలిశారుగా. అవును నాన్న, ఒక పరిస్థితిలో నోరు విప్పి నేను అదే అడిగాను. దానికి ఏమన్నాడో తెలుసా అంది బామ. ముగ్గురు ఊపిరి బిగబెట్టి వింటున్నారు. ఒక సినిమా చూడాలన్నా, వస్తువు కొనాలన్నా రేటింగ్ల దగ్గర నుండి ప్రతిదీ చెక్ చేసుకుంటాము. మరి లైఫ్ పార్ట్నర్ అంటే ఇంకెంత చెక్ చేసుకోవాలి? ఎన్నుకోవాలా వద్దా అనేది తేల్చుకోవటానికే అంత టైం స్పెండ్ చేశాను. మనం ఒకరినొకరు నచ్చాము, సెలెక్షన్ అయిపోయింది. ఇక ఎవరి పనులు వారు చూసుకోవాలి అంతే. కానీ రోజు షికార్లు ముచ్చట్లు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుంటామా అన్నాడు అంటూ తమ మధ్య జరిగిన ప్రతి చిన్న కాన్వర్జేషన్ కుక్క తిప్పుకోకుండా వివరించింది. మరీ చిన్న వయసులోనే అలా దూరంగా వెళ్ళిపోయి చదువులు, ఉద్యోగాలు, ప్రపంచం అనుకోబట్టి అలా అయిపోయి ఉంటాడు. పెళ్ళి అయితే నువ్వు మార్చుకోవచ్చు అనునయంగా అంది రమ. ఆ గ్యారంటీ ఏమిటి? జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లికే ఉత్సాహం చూపని వాడు మామూలు సరదాలకు చూపిస్తాడు నమ్మటం ఎలా? ఇలా అయితే ఎవరితో అడ్జస్ట్ అయ్యి బ్రతకలేరు సత్య, కాస్త కఠినంగా చెప్పాడు రాజేశ్వరరావు. ఇంతేనా మీరు చెప్పేది? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగింది బామ. తల్లి, లాంఛనాలు లంచాలు అడుగుతున్న వారినైనా పెళ్లి చేసుకోవచ్చు ఏమో, కానీ మనుషులు సరదాలు వద్దు అనుకుంటున్న వారిని ఆమడ దూరం పెట్టాలి. మనం సంఘజీవులం. తోడు అంటే కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు, స్నేహబంధాలు, రక్త సంబంధాలు, బంధుత్వాలన్నీను. నువ్వు నిశ్చింతగా ముకుందును వద్దని చెప్పేయి స్థిరంగా అంది సరస్వతమ్మ. రమ, రాజేశ్వరరావు నోటమాట రానట్లు చూశారు సరస్వతమ్మ వైపు. బామ్మ, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు అంటూ బామ్మను కౌగిలించుకుంది సత్యభామ. ఊరుకో తల్లి, కలనీళ్ళు ఎందుకు? ఏది జరిగినా మన మంచికే చేస్తాడు ఆ దైవం అంది సత్యభామ కళ్ళ నుండి జారువాలుతున్న కన్నీటిని తుడుస్తూ. బామ, ఆలోచించుకుని మాట్లాడు. ముకుంద్ ఎవరో మర్చిపోయావా? నా బాస్ కొడుకు. ఏరా, నీ ఉద్యోగం గురించి బెంగ? అది పోతే పాచి పని చేసుకునన్నా బ్రతకచ్చు, కానీ దాని జీవితం పోతే ఎలాగురా అంది సత్యభామను మరింత గుండెలకు అత్తుకుంటూ. సరస్వతమ్మ ఆ ఇంటికి పెద్ద తలకాయ, అందున సాంప్రదాయాల పట్ల గౌరవం ఉన్న మనిషి. ఆవిడే అలా మాట్లాడడం రాజేశ్వరరావుని, రమణి ఆలోచనలు గురిచేసింది. ఇద్దరూ కాస్త ప్రశాంతంగా ఆలోచించుకున్నారు. ఇప్పటిదాకా సత్యభామ వారిని ఏ విషయంలోనూ పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు. తొందరపడే పిల్ల కాదు. మన మీద విశ్వాసంతో తన పెళ్లి బాధ్యత మనకు అప్పగించింది. ముకుందుతో పెళ్లి వద్దనటానికి తను చెప్పే కారణాల్లో కూడా కొంత లాజిక్ ఉంది. ఏదన్నా తేడా వస్తే జీవితాంతం అదే కాదు, మనము బాధపడాలి. పైగా అంత దూరం దబుక్కున పరిగెత్తలేం కూడా. మనసులో మాట చెప్పాడు రాజేశ్వరరావు. రమ కూడా ఆయనకు బాసటగా నిలిచింది. అభిమానపడుతున్న మనసుకు సర్ది చెప్తూ, కలవరాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముకుంద్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. రాజేశ్వరరావు ఆయన నుండి ఊహించిన సమాధానం రాజేశ్వరరావుని దిగ్భ్రాంతికి గురిచేసింది. చూడండి రాజేశ్వరరావు గారు, మనసు విప్పి చెప్తున్నాను. చిన్న వయసులోనే దూరంగా వెళ్ళిపోవటమో ఏమో. వాడి దృష్టి అంతా ఎప్పుడు కెరియర్ గోల్స్ మీదే. ఇష్టాలు కూడా నిర్మోహమాటంగా చెప్తాడు. అవతల వారు హర్ట్ అవుతున్నారనే ఫీలింగ్ కూడా లేదు. అదేమంటే నేను చాలా ప్రాక్టికల్ అంటాడు. గతంలో ఇలా లేడు, చాలా మారిపోయాడు. అక్కడ పరిస్థితిలో, స్నేహాలో లేదా నేటి ప్రపంచం తీరునో వాడిని ప్రభావితం చేసింది. మేము పెంచిన పిల్లవాడేనా అనిపిస్తుంది. మాకే కొత్తగా ఉంది. ఆయన చెప్తున్నది వింటున్న రాజేశ్వరరావుకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు. ఓ మాటామంతి లేదు. మాతో కలిసి కనీసం భోజనం కూడా చేయడు. ఎప్పుడూ స్టార్టప్ కంపెనీ, ఎదగటం అనే మాటలే. అవి మాత్రమే నచ్చి వాడిని మెచ్చే పిల్లని ఎత్తుక్కోమని చెప్తాను. మీరు ఎప్పటికీ నాకు మంచి స్నేహితులే అన్నాడు. ఇలా
మీ అబ్బాయిని వద్దనుకున్నందుకు బాధ లేదు, కానీ మీతో బియ్యం అందలేకపోతున్నందుకు విచారంగా ఉంది మనస్ఫూర్తిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజేశ్వరరావు. స్పీకర్ ఆన్లో పెట్టి ముకుంద్ తండ్రితో రాజేశ్వరరావు మాట్లాడిన ప్రతి మాట ముగ్గురు విన్నారు. ఒక్కసారిగా సత్యమామ మనసులో రిలీఫ్ వచ్చింది. నా మనవరాలు సరైన నిర్ణయమే తీసుకుంది అంది సరస్వతమ్మ నిట్టూర్పు విడుస్తూ. అవును అత్తయ్య, పెద్దవారు మీరు ముందడుగు వేయబట్టే మన అర్థవంతమైన నిర్ణయం తీసుకోగలిగాము అంది రమ హృదయపూర్వకంగా. పేషెంట్స్కు తను శ్రద్ధగా అందిస్తున్న వైద్యంతో తన వృత్తిలో మరింత జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు రెఫరీ చేస్తున్న రకరకాల కేసులు స్టడీతో శ్యామకు రోజులు బిజీగా గడిచిపోతున్నాయి. అంత బిజీలో కూడా తన ఎంగేజ్మెంట్ ముందు పంపిన మెసేజ్ బామ్మ చదవలేదనే గుణుపు శ్యామ మనసులో ఉంది. నా గుండెల్లో తనకున్న విలువైన స్థానానికి, బలమైన బంధానికి ప్రతీక సందేశం. అక్షరంలో నా ఆత్మీయత ప్రతిఫలించింది. జవాబు ఇవ్వకపోయినా కనీసం తొంగి కూడా చూడలేదు. ఇంతేనా జీవిత భాగస్వామి వస్తున్నాడంటే అంతకుముందు ఉన్న బంధాలు విడిపోవాలా? భార్యాభర్తల మధ్య ప్రేమ ప్రత్యేకం, కానీ అది మాత్రమే ప్రేమ అనేక రకాలు కాదా? అది అర్థం చేసుకోవటంలోనే జీవిత పరమార్థం, ఆనందం కదా. కళ్ళు టీవీ చూస్తున్నా దానికి సంబంధం లేని భావాలు అలలు శ్యామ్ మనసులో ఎగిసిపడుతున్నాయి. ఏరా శ్యామ్, ఈ మధ్య నీ నుండి కాల్ లేదు సరికదా, కంపెనీ మెసేజ్, కనీసం మెసేజ్ కూడా లేదు. శ్యామ్ ఆలోచనలు కట్ చేస్తూ సంతోష్ నుండి కాల్, ఏదో అశ్రద్ధ, బద్ధకం. ఏంట్రా గొంతు అంత నీరసంగా ఉంది, మరీ ఓవర్గా చేస్తున్నావా డ్యూటీ? ఎంత డాక్టర్స్మైనా మనం కూడా కాస్త కంట్రోల్లో ఉండాలి. అదేం లేదు చెప్పు. పోనీ కనీసం సత్యభామ కన్నా కాల్ చేశావా? ఆమెకు నా మెసేజ్ చదివే తీరుబడే లేదు. ఇంకా కాల్ వద్దులే, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? తను మన ఫ్రెండ్, అసలే డిస్టర్బ్ మూడ్లో ఉంది పాపం. ఎందుకు అంత బాధ? ముకుంతో కలిసి యూఎస్ఏ వెళ్ళిపోతుందిగా హాయిగా. శ్యామ గొంతులో విరుపు. అదేమిటి, నీకు తెలియదా? తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఏంటి నువ్వు చెప్పేది? అవునరా, సత్యభామే తనకి ఎంగేజ్మెంట్ వద్దని చెప్పిందంట. తను సత్యభామ గురించి అనుకున్నదేమిటి, జరిగిందేమిటి? శ్యామ్ మనసులో గిల్ట్. ఇలా అయ్యిందని నువ్వన్నా చెప్పలేదే సంతోష్. సత్యభామ నీకు ఇన్ఫార్మ్ చేసిందేమో, అందుకే నువ్వు ఎంగేజ్మెంట్కి రాలేదనుకున్నాను. కారణం ఏమిటి? ఎంగేజ్మెంట్ ఎవరు క్యాన్సిల్ చేశారు అనేది పక్కన పెడితే ఇలా అయినందుకు తనకి హ్యూమిలేట్గా ఉంటుంది కదా. అవునురా, శ్రీనిధి సంజన తనతో కంటిన్యూస్గా టచ్లోనే ఉన్నారు. కాస్త నార్మల్ అయిందని అంటోంది శ్రీనిధి. గుడ్, ఇలాంటి టైంలోనే ఫ్రెండ్స్ ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వాలి. ఓకేరా, వీలైతే ఒకసారి తనతో మాట్లాడు. బాయ్. కాల్ డిస్కనెక్ట్ చేశాడు సంతోష్. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని తెలియక మెసేజ్ చేశాను, అది ఇప్పటికైనా చూసి ఉంటుందా? చదివి ఏమని అనుకుంటుంది అనుకుంటూ ఆతృతగా వాట్సాప్లో సత్యభామ నెంబర్ మీద టచ్ చేశాడు శ్యామ్. సత్యభామ ఆన్లైన్లో ఉన్నట్టు డిస్ప్లే బార్లో తెలుస్తోంది. తను పంపిన మెసేజ్ చదివినట్లుగా బ్లూటిక్కులు. అరే, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని తెలియక నేను పంపిన మెసేజ్ తనను మరింత హర్ట్ చేసిందేమో. ఒకసారి మాట్లాడాలి, సారీ చెప్పాలి అనే ఆలోచన. ఇక ఆగలేక ఆతృతగా సత్యభామ వాట్సాప్ కాల్ని డైల్ చేశాడు. తాంబూలాలు ఆగిపోయిన విషయం బంధువులకి, ఫ్రెండ్స్కి తెలియజేశారు. ముకుందతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నందుకు సత్యభామకు రిలీఫ్గా ఉంది, కానీ దానితో పాటు తెలియని హట్టు ఉంది, ఇబ్బంది ఉంది. నీ తప్పేమీ లేదు, ధైర్యంగా ఉండు అని ఇంట్లో వాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎంత చిన్న గాయం అయినా చిటుక్కున మాయమవ్వదు, దాని టైం దానికి ఉంటుంది. మళ్ళీ పెళ్లి చూపులు గట్టం ఎదుర్కొని తనకు తగ్గవాడిని ఎలా ఎన్నుకోవాలో అనే బెంగ ఉంది బామకు. గడప దాటి బయటకు వెళ్ళబుద్ధి కావటం లేదు. ఆఫీస్కు లీవ్ మెయిల్ చేసింది. సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంది. మనసంతా స్తబ్దత. ఆ స్థితి నుండి ఎలా బయటపడాలో తెలియటం లేదు. సంజన, శ్రీనిధి ఫోన్లు చేస్తున్నారు, కాస్త ఓదార్పు మాటలు చెప్తున్నారు. వారి బిజీ జీవితాలతో వాళ్ళు ప్రతిరోజు కలవలేరు కదా. ఎందుకు ఇలా అయ్యింది? తన కాబోయే భర్త గురించి ఏదో తెలుసుకుని, ఎంతో అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకు రాని అవకాశము నా ఫ్రెండ్స్ జీవిత అనుభవాలు మరో కొత్త ఆలోచన నాలో కలిగించాయి. పెద్దల మాట ప్రకారం పదిలంగా పెళ్లిపోటు లెక్కాలనుకున్నాను. ఇలా పెడిసి కొట్టిందే. ఇదంతా పెళ్ళి అంటే కలలో కూడా భయపడే నా నెగటివ్ మెంటాలిటీ ప్రభావమా? ఆలోచనల కడలిలో ఉక్కిరిబిక్కిరవుతోంది సత్యభామ. జరిగిన దానికన్నా ఆలోచనలే నన్ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుండి బయటపడాలి అనుకుంటూ నలుగుతున్న మనసు సేద తీరడానికి
ఇంటి ముందు మొక్కల వైపు వెళ్ళింది. విరబూసిన కాశ్మీరు గులాబీలు, మల్లెలు, మరో పక్కన గొప్పన వాసన విరజిమ్ముతున్న గుబురుగా ఉన్న మరో భలే ఉన్నాయి.